ఎన్నో ఏళ్లుగా అక్కడ విద్యార్థులు కన్న కల ఆదివాసీ యువతలను విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కాగితాలకే పరిమితమైంది. ఆదిలాబాద్లో ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్సిటీ మాటల్లోనే ఆగిపోయింది. విద్యార్థుల కలలు కల్లలుగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గిరిజన యూనివర్సిటీ డిమాండ్ మొదలైంది. ఎన్నికల అస్త్రంగా మారుతున్న గిరిజన యూనివర్సిటీపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జిల్లాగా ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ స్థాపించాలని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 2014లో జోడెఘాట్ కుమ్రం భీం వర్ధంతి సభలో సీఎం కేసీఆర్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి స్థలాన్ని కూడా పరిశీలించారు. కానీ నేటికి యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదు. ఆదిలాబాద్లో ఏర్పాటు చేయాల్సిన యూనివర్సిటీని వరంగల్కు తరలించారని స్థానికులు వాపోతున్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో యూనివర్సిటీ స్థాపించాలని గిరిజనులు అనేక పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుండి ఆదివాసులు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ నేటి ప్రభుత్వము ఆనాటి ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా ఆదివాసులను మోసం చేసి ఇవాళ గిరిజన యూనివర్సిటీని ఉన్న యూనివర్సిటీ అయినటువంటి వరంగల్ ప్రాంతానికే మార్పు చేయడం అనేది ఆదివాసులకు జీర్ణించలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో యూనివర్సిటీ స్థాపించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉన్నత విద్య ఆర్థిక భారమైపోతోంది. హైదరాబాద్ వెళ్లి గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు. దీంతో విద్యకు దూరం అవుతున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. గిరిజన యూనివర్సిటీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చట్టసభలో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఈ ఆదివాసులకు అందనంత దూరంలో పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మా ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతమైన ఉట్నూరు కేంద్రంగా చేసి యూనివర్సిటీని ఇక్కడికే తెప్పియాలని, యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. యూనివర్సిటీ ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్థానికులు భావిస్తున్నారు. అంతేకాకుండా గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి తెలుస్తాయని, దీంతో తమ సంప్రదాయాలను రక్షించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆదిలాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వాళ్ళు దాదాపు వేరే ప్రాంతాలకి వెళ్ళి చదువుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ సాంప్రదాయాన్ని, వాళ్ళ సంస్కృతిని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా గిరిజన యూనివర్సిటీని ఊట్నూరు కేంద్రంగా చేసేసుకొని ఊట్నూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందనేసి ఆదివాసులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం అనేది జరుగుతుంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ఆదివాసీ ఓటర్లున్నారు. యూనివర్సిటీ స్థాపించడంపై సరైన వైఖరి ప్రకటించకపోతే ప్రభావం తప్పేటట్లు కనిపించడం లేదు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. యూనివర్సిటీ అజెండాగా గిరిజన సంఘాలు, విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. దీంతో గిరిజన యూనివర్సిటీ స్థాపనకు సానుకూలత వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి సింగిల్ ఎజెండాగా మారిన యూనివర్సిటీ స్థాపన అంశం పార్టీలకు ఓట్ల వర్షం కురిపిస్తుందో లేదో చూడాలి.